స్వామియే శరణమయ్యప్ప స్వామి. మన రాయదుర్గంలో సీతమ్మ కుంట ఏరియాలో మనం వచ్చాం చూడండి స్వామి. ఇక్కడ వచ్చేసి నాగప్ప పుట్ట ఉంది స్వామి. ఇక్కడ నాగప్ప పుట్ట దగ్గర మనం కూడా దర్శించుకొనడం జరిగినది. ఇక్కడ భక్తాదులు కూడా ఎక్కడో నుండి తరలి వస్తుంటారు. ఇక్కడ నాగప్ప పుట్ట దగ్గర కూడా నిజంగా పాములు కూడా ఉన్నాయి స్వామి. ఇక్కడ నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుండి నాగప్ప పుట్ట ఉంది ఇక్కడ. అలాగే మనం కూడా ఇక్కడ 5 ప్రదక్షిణాలు కూడా చేయడం జరిగినది. ఇక్కడ మీకు ఏదైనా నాగప్ప దోష ఉంటే కూడా మీరు కూడా వచ్చి ఇక్కడ ఒక 9 వారాల్లో 11 వారాల్లో వస్తే గిన మీకు నాగప్ప దోష కూడా ఖచ్చితంగా పోతుందని నాకు తెలుసు. ఇక్కడ మనము ప్రతి మంగళవారము ఇక్కడ వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది స్వామి. అలాగే ఇక్కడ నాగప్ప పుట్టు దగ్గర కూడా మనం కూడా పాలు కూడా పోయడం జరిగినది స్వామి. ఇక్కడ చూడండి దేవుని దర్శించుకొని నాగప్ప పుట్టుకి కూడా మనము పాలు పోయడం జరిగినది. ఎక్కడో నుండి ఇక్కడ దర్శించుకోవడానికి భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సర్ప దోషం ఉన్న వాళ్ళకు ఇక్కడ మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేసుకొని వెళితే సంతానం లేని వాళ్ళకు సంతానం జరుగుతుంది. కళ్యాణంలో కాకున్న వాళ్ళకు కళ్యాణం కూడా జరుగుతుంది. ప్రతి మంగళవారం నాగదోషం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్ళండి, శుభవార్త వింటారు. అలాగే నేను కూడా ప్రతి మంగళవారం నేను కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో కొట్టి, లైక్ కొట్టి, షేర్ చేయండి. మన రాయదుర్గం అందరికీ స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి.